హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నేను ఓటీటీలో కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగింది. నేను చూసిన వాటిలోంచి 10 బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ అయితే కంపైల్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ఇంగ్లీష్ అయితే, కొన్ని మలయాళం, కొన్ని తెలుగు, ఇట్లా రకరకాల లాంగ్వేజెస్ అండ్ రకరకాల జానరాస్ కూడా ఉన్నాయి. ఇందులో హారర్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా, యాక్షన్, ఇట్లా రకరకాల కేటగిరీస్లో ఈ మూవీస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ లిస్ట్లో ఉన్న కాంటెంట్ కనుక చూస్తే ఎక్కువగా మూవీస్ ఉన్నాయి, అంటే వెబ్ సిరీస్ కంటే మూవీస్ ఎక్కువ ఉన్నాయి ఈ లిస్ట్లో. సో ఇక ఆలస్యం చేయకుండా 10 బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ అయితే చూసేద్దాం. ఈ మధ్యకాలంలో నేను చూసిన ఒరిజినల్ కాంటెంట్ ఉన్న హారర్ మూవీ ఏదైనా ఉందంటే అది ది ఎంప్టీ మ్యాన్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఓపెనింగ్లో వచ్చే సీక్వెన్స్ అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ టెరిఫైయింగ్ హారర్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు, అంటే నేను చూసిన వాటిల్లో. ఈ మూవీలో మిస్టీరియస్గా కొందరు వ్యక్తులు మిస్ అవుతుంటారు. అలా ఒక అమ్మాయి కూడా మిస్ అవుతుంది. ఆ అమ్మాయికి తెలిసిన ఒక ఎక్స్ కాపు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసుకుంటా ముందుకెళ్లే ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది, ఆ మిస్టీరియస్ మిస్సింగ్ కేసెస్ ఏంటి, దీని అంతటికి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రాసెస్లో అతను ఒక టెర్రిఫైయింగ్ ఎండింగ్లో ఒక టెర్రిఫైయింగ్ ట్విస్ట్ అనొచ్చు, లేదంటే ఒక టెర్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతాడు. అదేంటనేది మనం మూవీలో చూడాలి. అండ్ ఈ మూవీని హారర్ మూవీ అని కాకుండా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్గా ఎక్కువ మార్కులు వేయచ్చు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ని చూడాలనుకుంటే డోంట్ మిస్ ది ఎంప్టీ మ్యాన్. ఈ మధ్యకాలంలో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ యానిమేషన్ మూవీ లూకా. ఇందులో లూకా అనే అబ్బాయి తన ఫ్రెండ్ ఆల్బర్టోతో చేసిన అడ్వెంచరస్ రైడ్ ఆకట్టుకుంటుంది. లూకా ఒక సీ మాన్స్టర్, సముద్రంలోనే వీళ్ళ ప్రపంచం. అయితే ఒక రోజు అనుకోకుండా వాటర్ నుంచి బయటకు వచ్చిన లూకా అసలు బయట చూడాల్సిన ప్రపంచం చాలా ఉందని తెలుసుకుంటాడు. అలా వాటర్ నుంచి బయటకు వచ్చిన లూకాకి ఆల్బర్టో అనే అబ్బాయి పరిచయం అవుతాడు. అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే అలా పరిచయమైన ఆల్బర్టోతో దగ్గరలో ఉన్న మనుషులు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇది లూకా తన పేరెంట్స్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. కమ్మింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ అడ్వెంచరస్గా వచ్చిన ఈ మూవీలో లూకా చివరికి అంటే మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాడా, లేదంటే తనకు బాగా నచ్చిన మనుషులతోటి అలానే ఉండిపోతాడా అన్నది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లూకా ఒక సీ మాన్స్టర్ అని చెప్పాను కదా. సో అతను ఏంటంటే బయటకు వచ్చినప్పుడు నార్మల్ వ్యక్తి అయిపోతాడు, అంటే నార్మల్ మనుషుల్లో కలిసిపోయే వ్యక్తిలాగా మారిపోతాడు. అట్ ది సేమ్ టైం మళ్ళీ వాటర్లో తడిస్తే లేదంటే వాటర్లోకి వెళ్తే సీ మాన్స్టర్గా మారిపోతాడు. సో ఇది కూడా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ లాగా, ఒక డిఫరెంట్ ఎలిమెంట్ లాగా ఈ మూవీలో మనం చూస్తాం. ఈ మూవీని మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వాళ్ళతో కలిసి చూడండి, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇన్ హర్ షూస్. ఇందులో రోజ్, మ్యాగీ అనే ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. వాళ్ళ మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు విడిపోతారు. మళ్ళీ చివరికి వాళ్ళు కలుస్తారా లేదా అన్నదే ఈ మూవీ, అంటే ఈ మూవీ మెయిన్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. చిన్నప్పుడే వాళ్ళ మదర్ని కోల్పోయిన ఈ ఇద్దరు సిస్టర్స్ మధ్య వచ్చే ఎమోషన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. యాక్చువల్గా నేను మూవీ స్టార్ట్ చేసి చూస్తుంటే నరేషన్ అనేది ఒక టిపికల్ హాలీవుడ్ స్టైల్లో ఉంటుందేమో అనుకున్నా. అయితే డైరెక్టర్ ఏం చేసిందంటే రెగ్యులర్ టిపికల్ హాలీవుడ్ మూవీ ఫార్మెట్లో ఒక డ్రామా, రొమాన్స్, కామెడీ అనే ఎలిమెంట్స్తోనే కాకుండా దీన్ని తీసిన పద్ధతి చూస్తే అంటే క్లిషేకి దూరంగా నరేట్ చేసిన సీన్స్ అయినా, లేదంటే ఆ సిచ్యువేషన్స్ అయినా, ఆ సీక్వెన్సెస్ అయినా అసలు అంటే ఒక కొత్త రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. లూసియా లాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ మూవీని అందించిన డైరెక్టర్ పవన్ కుమార్ ఈసారి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తోనైతే మన ముందుకు వచ్చిండు. అది కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్. సో నాకు తెలిసి తెలుగులో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు ఇది. ఇందులో ఒక ఫుడ్ డెలివరీ బాయ్కి అండ్ ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య ఒక టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ని పెట్టి ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి ఈ స్టోరీని అయితే నరేట్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి థీమ్స్ అండ్ నరేటివ్ టెక్నిక్స్ అనేవి మన దగ్గర కొంచెం తక్కువే. అండ్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ తోటి అండ్ టైమ్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ని పెట్టి కూడా ఇట్లాంటి దాన్ని ఇంట్రెస్టింగ్గా అనే కాకుండా అర్థమయ్యేలా నరేట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. అండ్ ఈ వెబ్ సిరీస్ కనుక చూస్తే ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా డైరెక్టర్ పవన్ కుమార్ అయితే సక్సెస్ఫుల్గానే హ్యాండిల్ చేసిందని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ని చూడాలనుకుంటే డోంట్ మిస్ కుడి ఎడమైతే. అండ్ మన లిస్ట్లో వచ్చేసి నెక్స్ట్ మూవీ నోమాడ్ ల్యాండ్. ఈ కథ 2011లో జరుగుతుంటుంది. తను వర్క్ చేస్తున్న కంపెనీ రిసెషన్ వచ్చి మూతపడిపోతుంది. ఇంకా దాదాపుగా తన దగ్గర ఏముండదు, ఒక వెహికల్ మాత్రం ఉంటుంది. ఆ వెహికల్ని ఇల్లుగా చేసుకొని ఒక నోమాడ్ లాగా మొత్తం సర్వైవల్ కోసం తిరుగుతున్న ఒక 60 ఏళ్ళ ఆవిడ కథనే ఈ నోమాడ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. కనీసం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేకుండా తమ వెహికల్స్ని ఇల్లులుగా మార్చుకొని సర్వైవల్ కోసం తిరుగుతున్న కొందరు నోమాడ్స్ ఉంటారు కదా, వాళ్ళ జీవితాలను అయితే మనకు కళ్ళకు కట్టినట్టు ఈ మూవీ చూపిస్తుంది. 60 ఏళ్ల వయసులో చాలా ఛాలెంజింగ్ కండిషన్స్ని ఎదుర్కొంటూ ఒంటరిగా జీవిస్తూ
జీవితంపై ఒక స్ఫూర్తిని నింపే క్యారెక్టర్లో ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్ అయితే అసలు సూపర్ పెర్ఫార్మెన్స్ని అందించారని చెప్పొచ్చు. నిజ జీవిత సంఘటనల్ని ఆధారం చేసుకొని రూపొందించిన ఈ మూవీ ఒక జీవితానికి సరిపడే ఇన్స్పిరేషన్ అయితే అందిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను చూసిన తెలుగు సినిమాల్లో నారప్ప ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం నారప్పగా వెంకటేష్ గారు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ని అందించారని చెప్పొచ్చు. 2 కుటుంబాల మధ్య, చెప్పాలంటే 2 కులాల మధ్య ఒక భూమి సమస్యలా మొదలై ఆ తర్వాత పరువు సమస్యలా మారి పగ ప్రతీకారాలంటూ చంపుకునే వరకు వెళ్తుంది కదా. హార్డ్ ఈటింగ్ హ్యూమన్ ఎమోషన్స్తో ఒక యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ చివర్లో ఒక మోరల్ని చెప్పడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను కంప్లీట్ రివ్యూని కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడాలంటే ఇక్కడ పైన కార్డ్స్లో ఉంచి ఆ లింక్ ద్వారా చూడొచ్చు. అండ్ ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ కాలా. ఇది మలయాళంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అదేంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక లెందీ ఫైట్ సీక్వెన్స్లా జరుగుతుంటుంది. మొత్తం ఓవరాల్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక లెందీ ఫైట్ సీక్వెన్స్లా జరుగుతుంటుంది. ఇందులో షాజీ అనే ఒక మెయిన్ లీడ్ చాలా హెడ్ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి అన్నట్టు, అంటే చాలా తలపొగరు ఉంటుంది. అట్లాంటి తలపొగరున్న వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది, అంటే కొన్ని డ్రామాటిక్ సిచ్యువేషన్స్ తోటి. సో అట్లా ఒక హెడ్ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి మళ్ళీ నేల మీదకి అంటే అట్లాంటి ఒక హెడ్ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని మళ్ళీ నేల మీదకి తీసుకురావాలంటే ఒక వాయిలెన్స్, అంటే అంత వాయిలెన్స్తో కూడుకున్న ఫైట్ సీక్వెన్సెస్ అయితే అవసరం అని చెప్పేసి ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. జోక్స్ అపార్ట్, ఏదేమైనా కూడా ఒక స్ట్రాంగ్ అండర్లయింగ్ థీమ్ తోటి వచ్చిన ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఆర్కార్యం, ఇది కూడా ఒక మలయాళం మూవీ. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సెటిల్గా, చాలా కూల్గా నెరేట్ చేసిన సినిమా ఆర్కార్యం. భార్యాభర్తలైన షిర్లీ అండ్ రాయ్ అనే 2 వ్యక్తులు ముంబై నుంచి తిరిగి కేరళలో ఉన్న వాళ్ళ ఇంటికి సినిమా స్టార్టింగ్లోనే వచ్చేస్తారు. సో ఆ వచ్చిన తర్వాత, అంటే అక్కడ కేరళలో ఏంటంటే షిర్లీ వాళ్ళ ఫాదర్ ఆ ఇంట్లో ఉంటుంటాడు, అంటే వాళ్ళ ఫాదర్ ఇంటికే వస్తారు. లాక్డౌన్ ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయిపోతుంది. లాక్డౌన్ కొన్ని రోజులకు స్టార్ట్ అయిపోతుంది. లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో షిర్లీ అండ్ రాయ్ వీళ్ళిద్దరికి ఏంటంటే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది అవసరం పడుతుంది. అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ అయితే ఒకటి వస్తుంది. అట్లాంటి టైంలో షిర్లీ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, సో నేను హెల్ప్ చేస్తాను, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ముందుకు వస్తాడు. కానీ అయితే రాయ్కి ఒక సీక్రెట్ చెప్తాడు అన్నట్టు. ఆ సీక్రెట్ అసలు అంటే చెప్పాలంటే అసలు రాయ్ షాక్ గురవుతాడు ఆ సీక్రెట్ విన్న తర్వాత, అదేంటిదని. ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటిదనేది మనం సినిమాలు చూసి తెలుసుకోవాల్సిందే. జోజీ, ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ జోజీ షేక్స్పియర్ నాటకమైన మ్యాక్బెత్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దర్శకుడు దిలీష్ పోతన్ అయితే ఈ సినిమాను రూపొందించిండు. ఇక దిలీష్ పోతన్ అండ్ ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ గురించి అయితే వేరే చెప్పనవసరం లేదు. ముందొచ్చిన 2 సినిమాలకి ధీటుగా ఈ జోజీ సినిమా ఉంటుంది. తన ఫ్యామిలీలో అందరికీ ఒక చులకన భావం, ఒక చిన్న చూపుగా మిగిలిపోయిన ఈ జోజీ ఒకానొక సిచ్యువేషన్లో ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ తోటి అసలు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏం జరిగింది, దానివల్ల అసలు తనకేం జరిగింది చివరికి, ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ డ్రామాటిక్ ఎలిమెంట్ తోటి, సిచ్యువేషన్స్ తోటి ఈ కథ అయితే నడుస్తుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక స్లో బర్నర్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి థీమ్స్ ఉన్న స్టోరీస్కి, అంటే మూవీస్కి సస్పెన్స్, అంటే సీన్స్లో సస్పెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఒక సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే దీనిలో అంటే జస్ట్ మచ్చుకకి ఒక సీన్ చెప్తా. ఆ సీన్లో ఏంటంటే తను చేసిన క్రైమ్ రిలేటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేయడానికి జోజీ ఒక ప్రయత్నం చేస్తుంటాడు. అట్లాంటి టైంలో అనుకోకుండా ఫైర్ బర్న్ అయిపోతుంది. సో అక్కడ ఫైర్ బర్న్ అయ్యి ఆ బావి పైన ఉన్న నెట్ కూడా కాలిపోతుంది. తర్వాత మొత్తం ఆ పొగ వల్ల కొంత వేరే వాళ్ళకు తను ఏం చేస్తున్నాడు అనేది కొంచెం తెలిసే అవకాశం అనేది ఏర్పడే సిచ్యువేషన్ వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో అసలు అంటే అక్కడ పిక్చరైజ్ చేసిన విధానం కానీ, లేదంటే ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కావచ్చు, లేదంటే ఆ పెర్ఫార్మెన్సెస్ కావచ్చు, లేదంటే అసలు ఆ సీన్ తీసిన విధానం అయినా కూడా, సో అట్లా ఆ సీన్ తీసిన విధానం కనుక చూస్తే అసలు డైరెక్టర్ అసలు చాలా క్లాసిక్ వేని యూజ్ చేసి ఆ సస్పెన్స్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీలో అట్లాంటి సస్పెన్స్ రిలేటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి. అంటే చెప్పాలంటే ఆ సస్పెన్స్ని క్యారీ చేసే సీన్స్ చిన్న చిన్న ఎలిమెంట్సే ఉంటాయి, కాకపోతే అది క్లాసిక్ వేలో సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంటాయి. సో ఆ రకంగా చూస్తే అసలు అంటే దిలీష్ పోతన్ని డెఫినెట్గా మరోసారి మెచ్చుకోవచ్చు. హాలీవుడ్లో క్లాసిక్ ఫిలిం అయిన గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే వచ్చినాయి ఇప్పటికే.
అండ్ మన దగ్గర కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే రావడం జరిగింది. అటువంటి కోవకు చెందిన సినిమానే ఈ మాలిక్ అని కూడా చెప్పొచ్చు. కేరళలోని కోస్టల్ ప్రాంతాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల్ని ఆధారం చేసుకొని రూపొందించడం జరిగింది ఈ సినిమాని. అయితే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన ఫహాద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్ మటుకు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అంటే చాలా అండర్ ప్లే చేస్తుంటాడు పెర్ఫార్మెన్స్ని. అయినా కూడా అసలు అంటే అది ఒక క్లాసిక్ వేలో వెళ్తుంటుంది పెర్ఫార్మెన్స్ అనేది. అంటే లాంగ్ స్టాండింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనం చూడడంతో ఓ అని చెప్పేసి అని కాకుండా అంటే లాంగ్ స్టాండింగ్లో కూడా మనకు ఆ పెర్ఫార్మెన్స్ అనేది నిలబడుతుంది. అట్లాంటి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ని అయితే మనము ఫహాద్ ఫాజిల్ నుంచి అయితే ఈ సినిమాలో చూడొచ్చు. తర్వాత ఫహాద్ ఫాజిల్ వైఫ్ క్యారెక్టర్లో చేసిన నిమిషా సజైన్ కూడా అసలు టెరిఫిక్ అని చెప్పొచ్చు. అసలు అంటే ఆమె లుక్ అయినా లేకపోతే ఆమె పెర్ఫార్మ్ చేసిన విధానమైన అసలు చాలా సెటిల్గా కూల్గా ఉంటూనే చాలా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ని అయితే అందించిందని చెప్పొచ్చు. అండ్ ఈ మాలిక్ మూవీకి సంబంధించిన పూర్తి రివ్యూని కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి కార్డ్స్లో నుంచి అయితే చూసేయచ్చు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ మాలిక్ మూవీ కొంచెం లెంత్ ఎక్కువైనట్టు అనిపించినా కూడా ఒక మంచి సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే అందించింది. బ్యారీ ఈ మధ్య నేను చూసిన బెస్ట్ టీవీ సిరీస్లో ఇదొకటని చెప్పొచ్చు. క్రైమ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ టీవీ సిరీస్ని నేను యాక్సిడెంట్లో చూసిన. అనుకోకుండా స్క్రోలింగ్లో ఇది హాట్స్టార్లో కనిపించింది. సరే చూద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. అసలు స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అంటే 2 సీజన్స్ వరకు ఎండ్ అయ్యే వరకు అసలు నేను ఆల్మోస్ట్ వితిన్ షార్ట్ టైంలోనే మొత్తం అన్ని ఎపిసోడ్స్ అయితే చూడడం జరిగింది. అండ్ ఇందులో బ్యారీ అని ఒక కాంట్రాక్ట్ కిల్లర్ తను ఒక వ్యక్తిని చంపుదామని చెప్పేసి అతన్ని ఫాలో అవ్వకుండా వెళ్తాడు. సో అతన్ని ఫాలో అవుతూ వెళ్ళి కొన్ని డ్రామాటిక్ సిచ్యువేషన్స్ తోటి ఈ బ్యారీ యాక్టర్ అయిదామని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. యాక్చువల్గా ఈ బ్యారీ అతన్ని ఫాలో అవుతూ వెళ్తాడు కదా చంపడానికి. అక్కడ ఏంటంటే ఒక యాక్టింగ్ స్కూల్ ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేస్తుంటారు యాక్టింగ్. సో అట్లాంటి ప్రాక్టీస్ సెషన్లో అనుకోకుండా ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఇతనికి సడన్గా యాక్టింగ్ అనే దానిపైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఒక క్రైమ్ రిలేటెడ్ పర్సన్ కంప్లీట్గా కాంట్రాస్టింగ్ ఉన్న యాక్టింగ్ సైడ్ రావడం అనేది మనం ఎప్పుడైతే విన్నామో మీకు ఒక సినిమా అయితే గుర్తొస్తుంది. మనకు ఒక సినిమా అయితే ఆ సినిమా పేరేంటిది అనేది నేను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. మీకు కనుక తెలిసి ఉంటే మీరు కనుక గుర్తించగలిగితే కామెంట్స్ ద్వారా ఆ మూవీ నేమ్ అనేది కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఇక యాక్టర్ అవుదామని చెప్పేసి డిసైడ్ అయిన ఈ బ్యారీకి కంటిన్యూస్గా ఒకవైపు మళ్ళీ క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్లోకి లాగడానికి కొన్ని క్యారెక్టర్స్ ట్రై చేస్తుంటాయి. సో అట్లనే మళ్ళీ ఇటు సైడ్ చూస్తేనేమో యాక్టింగ్, తర్వాత యాక్టింగ్ టీచరు, తర్వాత అదే యాక్టింగ్ స్టూడెంట్స్లో తన లవర్ అంటే తను లవ్ చేస్తాడు ఆ అమ్మాయి. ఇట్లా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒకవైపు అటు సైడ్ క్రైము, ఇటు సైడ్ ఏమో యాక్టింగ్. కంప్లీట్గా ఇట్లాంటి క్యారెక్టర్స్ మధ్యలో నలిగిపోయే ఒక క్యారెక్టర్ ఈ బ్యారీ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో నాకైతే అసలు అంటే బ్యారీ తర్వాత అటు సైడ్ చూస్తే బ్యారీకి క్రైమ్ వర్క్స్ చెప్పే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇవన్నీ అంటే చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్. ఇవి కాకుండా నాకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్స్ అయితే యాక్టింగ్ టీచర్ ఉంటాడు కదా, అతను అసలు టెరిఫిక్ అసలు క్యారెక్టరైజేషన్ అండ్ అతను చేసిన పెర్ఫార్మెన్స్ అయినా కూడా చాలా అండర్ ప్లే చేస్తుంటాడు క్యారెక్టర్ని. అతని క్యారెక్టర్ ఎట్ ది సేమ్ టైము బ్యారీ లవ్ చేసే అమ్మాయి ఉంటుంది, ఆమె క్యారెక్టర్ కూడా అసలు స్టార్టింగ్లో ఒక చాలా సింపుల్ నార్మల్ క్యారెక్టర్లా మొదలయ్యి తర్వాత ఆమె క్యారెక్టర్లో ఉన్న కొంచెం కాంప్లెక్సిటీస్ అవన్నీ మనం గమనిస్తే అసలు అవి ఈ 2 క్యారెక్టర్స్ అయితే నాకైతే పర్సనల్గా అసలు బాగా నచ్చినాయి ఈ సిరీస్లో. అండ్ ఇంకోటి ఇందులో బ్లాక్ హ్యూమర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. నేను అంటే జనరల్గా బ్లాక్ కామెడీస్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టము. అట్లాంటిది మంచి బ్లాక్ కామెడీ కోసం నేను చూస్తుంటా, కంటిన్యూస్గా వెతుకుతుంటా. ఆ ప్రాసెస్లో ఇదైతే యాక్సిడెంటల్గా దొరికినా కూడా మంచి బ్లాక్ హ్యూమర్ ఉంది ఈ సిరీస్లో. ఓవరాల్గానైతే నాకు తెలిసి ఇది అంటే 2 సీజన్స్లో 8 అంటే 16 ఎపిసోడ్స్ తోటి 2 సీజన్స్ లాగా వచ్చింది. ఇంకొక సీజన్ కూడా నాకు తెలిసి షూట్లో ఉంది. మొత్తానికైతే ఇంకా మీకు ఒక క్రైమ్ కామెడీ డ్రామా ఇట్లాంటి ఎలిమెంట్స్ తోటి అది కూడా బ్లాక్ హ్యూమర్ మిక్స్ అయి ఉన్న ఒక టీవీ సిరీస్ని కనుక మీరు చూడాలనుకుంటే డోంట్ మిస్ దిస్ బ్యారీ. మరి మీకు ఈ మధ్యకాలంలో ఓటీటీలో వచ్చిన మూవీస్ కానీ టీవీ సిరీస్ కానీ ఏమేమి నచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అంటే మీరు ఏం చూస్తున్నారనేది తెలుసుకోవడానికి అడుగుతున్నా. సో కామెంట్స్ ద్వారా షేర్ చేయండి మీకు నచ్చిన ఓటీటీ ఫిలిమ్స్ అండ్ టీవీ సిరీస్ ఏంటియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మనలాంటి మూవీ లవర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఎక్సైటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రశాంత్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. మేక్ ఇట్ పాసిబుల్.